మనలో చాలామంది అందంగా కనిపించాలంటే ఖరీదైన క్రీములు లేదా ట్రీట్మెంట్లు అవసరమని అనుకుంటారు. కానీ నిజానికి కొన్ని చిన్న అలవాట్లు మార్చుకుంటే చాలు. మన సహజ సౌందర్యాన్ని అంటే అందాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. ఈ వీడియోలో మీ అందాన్ని మరింత అందంగా మెరుగుదిద్దడానికి 6 చిట్కాలైతే తెలుసుకుందాం. వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అందులో మొదటిది ఎక్కువ నీరు తాగటం. మనం ఫస్ట్‌గా చేసే తప్పేంటంటే, మన శరీరానికి కావాల్సినప్పుడు మాత్రమే నీరుని అందిస్తాం. మన శరీరానికి నీరు చాలా అవసరం. మన శరీరానికి సరిపడా నీరు తాగితే చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ముఖం తాజాగా కనిపించడానికి మనం నీరు తాగటం వల్ల చాలా సహాయపడుతుంది. రోజుకు సుమారు 2-3 లీటర్ల నీళ్లు తాగటం వల్ల అది మన ముఖం మీద అయితే ప్రభావం చూపుతుంది. అంటే చాలా కాంతివంతంగా అయితే కనిపిస్తుంది. ఇంకా రెండవది మంచి నిద్ర. మన కంటికి ఎంత నిద్ర అవసరమో, మన బాడీ ఎంత నిద్రనైతే కోరుకుంటుందో అంత నిద్ర మన శరీరానికైతే అందించాలి. చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోరు. కానీ రోజుకు 7-8 గంటల నిద్ర చాలా ముఖ్యం. సరైన నిద్ర లేకపోతే మన కళ్ళ కింద నల్లటి వలయాలు అయితే రావచ్చు. ఇది నిద్రలేమి సమస్య లేదా ఎక్కువగా మిడ్ నైట్స్ ఫోన్ చూడడం వల్ల అయితే రావచ్చు. వాటిని దూరం పెట్టడం చాలా మంచిది. వాటి వల్లే మన ముఖం చాలా అలసినట్టుగా అయితే కనిపిస్తుంది. మనకి ముఖ్యంగా శరీరానికి సరిపడా నిద్ర, మంచి నిద్ర మీ ముఖానికి సహజమైన గ్లో అయితే ఇస్తుంది. ఇక మూడవది ఆరోగ్యకరమైన ఆహారం. మన శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారం కూడా చాలా అవసరం. మన ఆహారం మన చర్మంపై కూడా ప్రభావం చూపుతుందని మీకు ఎంతమందికి తెలుసు? మన ఆరోగ్యంతో పాటు మన చర్మం కూడా బాగా కనిపియాలంటే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఎక్కువగా ప్రోటీన్ ఉన్న ఆహారం అయితే తీసుకోవటం చాలా మంచిది. ఎక్కువ జంక్ ఫుడ్, చక్కెర లాంటి ఎక్కువ స్వీట్స్ ఉన్న ఆహారం మన శరీరానికి తగ్గించడం వల్ల మన చర్మం ఆరోగ్యంగా ఉండేందుకైతే సహాయపడుతుంది. నాలుగవది ముఖాన్ని శుభ్రంగా ఉంచండి. మన చర్మం ఎంత శుభ్రంగా ఉంటే అంత హెల్తీగా, ఆరోగ్యంగా, అందంగా అయితే కనిపిస్తుంది. రోజుకు 2 లేదా 3 సార్లు మీ చర్మానికి సరిపోయే సోప్స్ లేదా మైల్డ్ ఫేస్ వాష్‌తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. మనం ఎప్పుడైతే బయటికి వెళ్ళి వస్తామో, ఇంటికి వచ్చిన తరువాత ముఖం కడుక్కోవటం వల్ల దుమ్ము, మురికి తొలగిపోతాయి. అంటే బయట కాలుష్యంతో మన ముఖంపై పేరుకుపోయిన జుడ్డు వదిలి బాగా కాంతివంతంగా అయితే కనిపించడానికి సహాయపడుతుంది. ఇక ఐదవది సన్‌స్క్రీన్ ఉపయోగించడం. మనం ఎండలో బయటికి వెళ్ళే ముందు సన్‌స్క్రీన్ ఉపయోగించడం చాలా మంచిది. అది అది సూర్యరశ్మి వల్ల మన చర్మానికి కలిగించే నష్టాన్ని తగ్గించడంలో అయితే చాలా వరకు సహాయపడుతుందనైతే చెప్పొచ్చు. మనం సన్‌స్క్రీన్ అంటే కేవలం ఎండలో ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేస్తాం. అలా కాకుండా మబ్బులు పట్టి ఉన్న రోజుల్లో కూడా సన్‌స్క్రీన్ ఉపయోగించడం వల్ల మన చర్మానికి ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేశారు. ఆరవది వ్యాయామం, మనసు ప్రశాంతత, మంచి అలవాట్లు. మన శరీరం కోసమే కాకుండా మన చర్మం కోసం కూడా ప్రతిరోజు 30 నిమిషాలు వ్యాయామం కూడా చెయ్యాలి. వ్యాయామం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వ్యాయామం అంటే కేవలం ఎక్సర్సైజ్ మాత్రమే కాదు. నడవటం కానీ, మనం కూర్చొని చదవటం కానీ, ఏదైనా కానీ మంచి అలవాట్లు చేసుకుంటే మన చర్మానికి కూడా ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది. శరీరంలో చెమట ద్వారా మలినాలు బయటికి వెళ్ళి చర్మం సహజమైన కాంతినైతే పొందుతుంది. మనం ఫిట్‌గా ఉండడంతో పాటు ముఖంలో కూడా ఒక సహజమైన గ్లో అయితే కనిపిస్తుంది. కాబట్టి అందం కోసం రోజు కొద్దిసేపు వ్యాయామం చేయటం అలవాటైతే చేసుకుందాము. ఈ 5 చిన్న అలవాట్లను ప్రతిరోజు పాటిస్తే మీ చర్మం ఆరోగ్యంగా, తాజాగా కనిపించడంలో సహాయపడతాయి. ఫలితాలు ఒక్క రోజులో అయితే రావు. కానీ క్రమం తప్పకుండా పాటిస్తే మార్పు ఖచ్చితంగా అయితే కనిపిస్తుంది.
ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ మరియు బ్యూటీ వీడియోల కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.